వంట తొందరగా అయిపోవాలని మనం విపరీతంగా మంట పెట్టి వండుతూ ఉంటాం. కానీ ఇలా చేయటం వల్ల ఫుడ్ లోని పోషకాలు పోతాయి. ముఖ్యంగా సి విటమిన్ లాంటి హీట్ సెన్సిటివ్ న్యూట్రియంట్స్ కోల్పోతాం. అందుకే తక్కువ మంట పెట్టి ఎక్కువసేపు వండాలి. స్టీమింగ్, గ్రిల్లింగ్, మైక్రోవేవింగ్, స్టిర్ ఫ్రైయింగ్ వంటి పద్ధతుల్లో వంట వండటం వల్ల పోషకాలు లభిస్తాయి. ఇండియాకి బ్రిటిష్ నుంచి స్వాతంత్ర్యం రావటం కోసం ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ పోరాడారు. అందులో చాలా మంది గొప్పవారు చనిపోయారు. అయితే అప్పట్లో పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్ లో కొంతమంది ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. 2025 డేటా ప్రకారం ఇప్పటికీ 13,212 ఫ్రీడమ్ ఫైటర్స్ మన దేశంలో ఉన్నారు. అలాగే స్వాతంత్ర సైనిక్ సమాన యోజన స్కీమ్ లో వీరికి పెన్షన్లు కూడా ఇస్తున్నారు. అయితే స్వాతంత్ర పోరాటం జరిగే నాటికి వీరి వయసు 10 నుంచి 15 సంవత్సరాలు మాత్రమే ఉండేది. ఆ వయసులోనే వీళ్ళు ఫ్రీడమ్ ఫైట్ లో పాల్గొన్నారు. ఇప్పుడు వీరికి 90 నుంచి 100 సంవత్సరాల వరకు ఉంటుంది. వీరిలో కేరళకు చెందిన పి వాసు అనే వ్యక్తి ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. ఈయన వయసు 102 సంవత్సరాలు. అలాగే ఉత్తరప్రదేశ్ కి చెందిన ధర్మరాజ్ అనే ఫ్రీడమ్ ఫైటర్ కి 97 సంవత్సరాలు ఉంటాయి. ఈయన కూడా బ్రతికే ఉన్నారు. ఒక ఏనుగుకి ఒక రోజుకి దాదాపుగా 45 నుంచి 270 కేజీల ఆహారం కావాలి. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఏనుగులు తమ జీవిత మొత్తంలో 2,700 నుంచి 19,000 కేజీల ఆహారాన్ని తినగలదు. 2025లో మురా జాతికి చెందిన యానోల్ అనే బఫెలో 23 కోట్ల నుంచి 30 కోట్ల ఖరీదు పలికింది. ఇది హర్యానాకి చెందినది. దీని బరువు 1,500 కేజీల వరకు ఉంటుంది. ఇప్పటి వరకు చూస్తే ప్రపంచంలోనే ఖరీదైన బఫెలో ఇదే. భూమి మీద ఉన్న మొత్తం నీటితో కంపేర్ చేస్తే నదుల్లో కేవలం 0.0001% నుంచి 0.0002% మాత్రమే నీరు ఉంటుందట. సీ ఓస్టర్స్ అనేవి రాతిని అంటిపెట్టుకుని చాలా దృఢంగా ఉంటాయి. విపరీతంగా నీరు కొట్టినా అవి అతుక్కుని ఉంటాయి. దీనికి కారణం దీని కాళ్ళ నుంచి ఒక గ్లూ రిలీజ్ అవుతుంది. దాని పేరు ఓస్టర్ సిమెంట్. అయితే ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే ఓస్టర్ రాతి నుంచి వేరు చేయాలంటే రాయి పగలడం గాని లేదా ఓస్టర్ షెల్ బ్రేక్ అవటం గాని జరగాలి. ఈ భూమి మీద ఎన్ని దీవులు ఉన్నాయో లెక్క వేయటం అసాధ్యం. కానీ ఒక అంచనా ప్రకారం మొత్తం 1,00,000 నుంచి 6 లక్షల దీవులు ఉంటాయట. ఎక్కువ దీవులు ఉన్న దేశం వచ్చేసి స్వీడన్, తర్వాత నార్వే అండ్ థర్డ్ వచ్చేసి కెనడా. మనం ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు ఎడమ పక్క తిరిగి పడుకోవటం వల్ల మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఇలా చేయటం వల్ల డైజెషన్ అండ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుందట. కొంతమంది ఎంప్లాయీస్ కి స్టూడెంట్స్ కి టై ధరించాలనే ఒక రూల్ ఉంటుంది. ప్రతిరోజు టై వేసుకోవాలి. ప్రొఫెషనల్ అపీరెన్స్ కోసం టైని ధరించమని చెప్తూ ఉంటారు. కానీ ఇలా టైట్ గా టై ధరించటం వల్ల మన బ్రెయిన్ కి పోయే 7.5% రక్తం అనేది ఆగిపోతుందట. ప్రతి పండుకి విత్తనం అనేది లోపల ఉంటుంది. కానీ క్యాష్యూ నట్స్ కి అలాగే స్ట్రాబెర్రీస్ కి మాత్రం సీడ్స్ బయట పుడతాయి. ప్రపంచంలో ఉపయోగిస్తున్న అన్ని రకాల యూనిఫామ్స్ లో ఎక్కువ శాతం వాడుతున్న కలర్ వచ్చేసి బ్లూ లేదా నేవీ బ్లూ. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అతి ఎక్కువ నష్టాలు చూసిన మూవీ వచ్చేసి 2012లో రిలీజ్ అయిన జాన్ కార్టర్. దాదాపుగా 120 నుంచి 200 మిలియన్ డాలర్లు నష్టపోయింది. 1973లో బ్రూస్లీ చనిపోయే నాటికి తన నెట్వర్త్ అనేది 10 మిలియన్ డాలర్లుగా ఉండేది. ఇప్పుడైతే ఒక వ్యక్తి ఒక కంప్యూటర్ ని ఈజీగా ఆపరేట్ చేస్తున్నాడు. కానీ మొట్టమొదటి కంప్యూటర్ అయిన ఇనియాక్ కంప్యూటర్ ని ఆపరేట్ చేయడానికి మొత్తం 8 మంది పనిచేసేవారట. అందులో 6 ప్రోగ్రామర్స్, 2 టెక్నీషియన్స్ ఉండేవారట. 2022లో ఫెలిసిటీ ఏస్ అనే కార్గో షిప్ అట్లాంటిక్ మహాసముద్రం మీద పోతూ ఉండగా ఫైర్ యాక్సిడెంట్ అయి మునిగిపోయింది. అయితే ఆ కార్గో షిప్ లో పోర్షు, ఆడి, లాంబోర్గిని, బెంట్లీ వంటి 4,000 లగ్జరీ కార్లు ఉన్నాయి. భారతదేశంలో ప్రతి వ్యక్తి లీగల్ గా బంగారాన్ని కలిగి ఉండటానికి కూడా ఒక లిమిట్ ఉంది. ఎంత పడితే అంత ఉంచుకోవటానికి వీలు లేదు. మగవారైతే 100 గ్రాముల కంటే ఎక్కువ బంగారాన్ని కలిగి ఉండకూడదు. ఆడవారైతే 250 గ్రాముల బంగారాన్ని దాచుకోవాలి. అదే పెళ్లైన ఆడవారైతే 500 గ్రాముల బంగారం కంటే ఎక్కువ ఉంచుకోకూడదు. దీన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే CBDT వారు నియమించారు. పైన చెప్పిన దానికంటే ఎక్కువ బంగారాన్ని ఉంచుకుంటే మీరు వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించి ట్యాక్స్ కట్టాలి. పేపర్ టవల్ తో మనం చేతులను పొడి చేసుకోవటం వల్ల 45 నుంచి 60% బ్యాక్టీరియా తొలగిపోతుంది. కానీ హ్యాండ్ డ్రైయర్ ఉపయోగించి చేతులను పొడి చేసుకోవటం వల్ల ఇంకా 255% బ్యాక్టీరియా మనకు అదనంగా మన చేతిలోకి ప్రవేశిస్తుంది.
పాలిచ్చే జంతువుల్లో కల్లా ఏనుగు తొండం అనేది అత్యంత సున్నితమైన అవయవంగా చెప్పవచ్చు. సుమారుగా 4 లక్షల నాడీ కణాలు ఏనుగు తొండెంను కంట్రోల్ చేస్తూ ఉంటాయి. హైపర్ ట్రైకోసిస్ లేదా వర్వల్ఫ్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులకు తమ శరీరం మీద విపరీతమైన వెంట్రుకలు మొలుస్తాయి. లలిత్ పటిదార్ అనే వ్యక్తికి ఈ సిండ్రోమ్ వచ్చింది. దీనివల్ల తన ముఖానికి విపరీతమైన హెయిర్ పెరిగింది. కళ్ళు, పెదవులు తప్ప తన ముఖంలో ఏదీ కనిపించదు. ముఖం మీద అత్యంత ఎక్కువ జుట్టు ఉన్న వ్యక్తిగా ఇతనికి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. మొత్తం శరీర బరువుతో పోల్చుకుంటే మన మెదడనేది కేవలం 2% మాత్రమే ఉంటుంది. కానీ ఇది మనం తీసుకునే మొత్తం క్యాలరీస్ లో 20 నుంచి 30% వరకు వాడుకుంటుంది. ఫ్రెండ్స్, ఎలాగో ఇంతవరకు వీడియోని చూశారు కాబట్టి వీడియోని లైక్ చేయటం గానీ లేదా కామెంట్స్ చేయటం గానీ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. దానివల్ల మా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం గానీ కామెంట్స్ కానీ చేయండి. ఎయిర్ పొల్యూషన్ తర్వాత మనుషులను అనారోగ్యానికి గురి చేస్తున్న పొల్యూషన్ ఏంటో తెలుసా? నాయిస్ పొల్యూషన్ లేదా సౌండ్ పొల్యూషన్. విపరీతమైన శబ్దాల మధ్య నివసించడం వల్ల మన నిద్రపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక జిరాఫీ గుండె దాదాపుగా 2 అడుగుల పొడవు, 11 కేజీల బరువు ఉంటుంది. అలాగే దీని ఊపిరితిత్తులు ఒకేసారి 45 లీటర్ల గాలిని స్టోర్ చేసుకోగలదు. జపాన్ రైల్వే స్టేషన్ లో వచ్చిపోయే ప్రతి ట్రైన్ కి ఒక ప్రత్యేకమైన మెలడీ మ్యూజిక్ ఉంటుంది. ఆ స్టేషన్ మొత్తానికి ఒకటే మెలడీ మ్యూజిక్ ఉంటుంది. అక్కడి నుంచి డిపార్చర్ అంటే వెళ్లిపోయే ప్రతి ట్రైన్ కి ఆ మెలోడీ మ్యూజిక్ ప్లే అవుతుంది. విపరీతంగా వచ్చే శబ్దాల కన్నా ఈ మెలడీ మ్యూజిక్ వినటం వల్ల స్ట్రెస్ తగ్గిపోతుంది. అలాగే అంద ప్రయాణికులు కూడా సౌండ్ విని వారి స్టాప్ ని తెలుసుకుంటారు. ఖడ్గమృగాలు శాకాహారులు, కానీ చాలా ప్రమాదకరమైనవి. తెల్ల ఖడ్గమృగాలు 1800 నుంచి 2500 కిలోల బరువు ఉంటాయి. ఆడ ఖడ్గమృగాలు కూడా దాదాపుగా 2000 కిలోల బరువు వరకు పెరుగుతాయి. వీటి శక్తిని కొలవడం కష్టమే. అయినప్పటికీ 800 నుంచి 1100 కిలోల బరువును ఎత్తగల సామర్థ్యము వీటికి ఉంటుంది. స్టాక్హోమ్ యూనివర్సిటీలో చేసిన కొత్త పరిశోధన ప్రకారం కొన్ని కోట్ల స్పెర్మ్ సెల్స్ లో మనం గెలవటం వల్ల మనం పుట్టలేదంట. ఆడవారి అండం అనేది కీమో అట్రాక్టెంట్స్ అనే కాంపౌండ్ ని రిలీజ్ చేస్తుంది. అది స్పెర్మ్ సెల్ ని అట్రాక్ట్ చేసి తన స్విమ్మింగ్ డైరెక్షన్ ని మార్చుకుంటుంది. మక్బూల్ ఫిదా హుస్సేన్, సింపుల్ గా ఎంఎఫ్ హుస్సేన్. ఈయన మన దేశంలో లెజెండరీ ఆర్టిస్టుల్లో ఒకరు. 1950లో ఈయన వేసిన గ్రామ్ యాత్ర అనే పెయింటింగ్ ని 118 కోట్ల రూపాయలకి అమ్ముడుపోయింది. అలాగే ఈయన ఒక ఫిల్మ్ డైరెక్టర్ కూడా. అంతేకాదు 1990లో రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆర్ట్ రంగంలో ఈయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. సగటున ఒక కార్ని తయారు చేయడానికి సుమారుగా 1,48,000 లీటర్ల నీరు అవసరమవుతుంది. ప్రతి ఇంట్లో ఒక ప్రత్యేకమైన వాసన వస్తుంది. అయితే మన ఇంట్లో వచ్చే ఆ ప్రత్యేకమైన వాసనను అంతగా గ్రహించలేం. దీన్నే వోల్ఫాక్టరీ అడాప్టేషన్ అని అంటారు. మన మెదడు ఎల్లప్పుడూ కొత్త స్మెల్ ని గుర్తించడానికే ఇష్టపడుతుంది. ఇలా కొత్త స్మెల్ ని పసిగట్టడం వల్ల మనం డేంజర్ ని తప్పించుకోగలం. ఎప్పుడు ఒకే స్మెల్ వచ్చి ఒక ఇంట్లో ఉన్నప్పుడు అంతగా ఆ స్మెల్ ని బ్రెయిన్ పట్టించుకోదు. ఒకవేళ ఆ ఇంట్లో ఏదైనా కొత్త వాసన వచ్చినప్పుడు వెంటనే బ్రెయిన్ అలర్ట్ అవుతుంది. లీక్ అయిన గ్యాస్ వాసన లేదా కొత్త పర్ఫ్యూమ్ కొట్టిన వ్యక్తి వాసన అని కూడా తేడా చెప్తుంది. మొట్టమొదటిగా వచ్చిన టీవీ రిమోట్ లో బ్యాటరీస్ ఉండేవి కాదట. అప్పుడు అల్ట్రాసోనిక్ సౌండ్స్ తో టీవీ రిమోట్ పనిచేసేది. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ తన ప్రైవసీ కోసం ఏం చేశాడంటే తన ఇంటి చుట్టుపక్కల ఉన్న 4 ఇళ్లను మొత్తం $30 మిలియన్ ఖర్చు పెట్టి కొన్నాడు. ఫ్రెండ్స్, ఈ ఫోటో చూడండి. ఇందులో కనిపించే అమ్మాయి తను 5 నెలల పాపగా ఉన్నప్పుడు ఒక దొంగ 23 గ్రాముల బంగారాన్ని దొంగిలించాడు. ఇది 2003లో జరిగింది. అయితే ఎలాగో బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. కానీ కొన్ని కోర్టు కేసుల కారణంగా ఆ బంగారం 2025లో తన చేతికి వచ్చింది. అంటే 22 సంవత్సరాల తర్వాత తను నర్సింగ్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఆ బంగారం విడిపింపబడింది. దాని విలువ ఇప్పుడు 2.3 లక్షలు. ఐస్లాండ్ దేశం సుమారుగా 75 సంవత్సరాల పాటు బీర్ని తాగడాన్ని నిషేధించింది. డాన్ రిచీ అనే వ్యక్తి ఆస్ట్రేలియాలోని ఒక ఫేమస్ సూసైడ్ స్పాట్ అయిన ది గ్యాప్ ప్రాంతానికి దగ్గర ఒక ఇల్లు తీసుకుని అక్కడ ఉంటున్నాడు. అక్కడికి చాలా మంది వచ్చి ఆత్మహత్య చేసుకుని చనిపోతుంటారు. అయితే ఈయన అలా ఆత్మహత్య చేసుకోబోయే వారి దగ్గరికి వెళ్లి మెల్లగా వారితో సంభాషించి వారిని తన ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ వారికి ఒక టీ ఇచ్చి చనిపోవాలి అనే ఆలోచనల నుండి డైవర్ట్ చేస్తాడు. ఇలా అక్కడ 50 సంవత్సరాలు జీవించి దాదాపుగా 160 మంది ప్రాణాలను కాపాడాడు.
ఇప్పటి వరకు రికార్డైన దాని ప్రకారం ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తి వచ్చేసి జాన్ బ్రోవర్ మినాకో. ఇతని బరువు 635 కేజీలు, ఒక సాధారణ ఆటోతో సమానం. విపరీతమైన ఎడిమా కారణంగా ఇతను ఇంత బరువు పెరిగాడు. ఇండియన్ రైల్వేస్ లో అతి ఎక్కువగా సంపాదిస్తున్న స్టేషన్ వచ్చేసి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. 2023 నుంచి 24 సంవత్సరంలో ఈ స్టేషన్ మొత్తం 3,337 కోట్ల రూపాయలు సంపాదించింది. ఎలాన్ మస్క్ కాలేజీలో ఉన్నప్పుడు తన ఇంటిని నైట్ క్లబ్ గా మార్చి దాని నుంచి డబ్బు సంపాదించేవాడు. అలా వచ్చిన డబ్బును ఉపయోగించి తన ఇంటికి అద్దె కట్టుకునేవాడు. బాల్డ్ ఈగల్ యొక్క కాళ్ళు మనుషుల చేతికి ఉన్న పవర్ కంటే 10 రెట్లు ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. మొట్టమొదటిగా బొగ్గుని కనుగొని దానిని వాడటం మొదలుపెట్టింది చైనా వారు. క్రీస్తుపూర్వం 100 సంవత్సరాల క్రితమే నార్త్ ఈస్టర్న్ చైనాలో కాపర్ని కరిగించడానికి బొగ్గును వాడారు. యావరేజ్ గా ఒక మనిషి తన జీవిత మొత్తంలో 25 సంవత్సరాలు నిద్రకే కేటాయిస్తాడట. 1985లో మెక్సికో సిటీలో 8.0 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో ఒక భూకంపం వచ్చింది. అయితే ఆ ప్రాంతంలో ఒక హాస్పిటల్ అనేది కూలిపోయింది. దాంట్లో అప్పుడే పుట్టిన కొంతమంది పసిబిడ్డలు ఉన్నారు. ఆశ్చర్యంగా వాళ్ళందరూ బతికే ఉన్నారు. సుమారు 7 రోజుల పాటు ఎటువంటి వాటర్ కానీ వేడి ఆహారం లేకపోయినా వాళ్ళు బ్రతికే ఉన్నారు. అందరూ వారిని మిరాకిల్ బేబీస్ అని పిలిచారు. భూమి రెండవ పొర అయిన మ్యాంటిల్ దగ్గర సుమారుగా 3000 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. భూమిలో ఇదే అతిపెద్ద పొర. 84% భూమిని ఇదే ఆక్రమించుకొని ఉంటుంది. భారత్ లో ప్రతి సంవత్సరం 8 నుంచి 10 మిలియన్ల మ్యారేజ్లు జరుగుతున్నాయట. ప్రపంచవ్యాప్తంగా జరిగే 25% మ్యారేజ్లు అనేవి మన దేశంలోనే జరుగుతున్నాయట. చాలా జీవులకు వెబ్బుడు పాదాలు ఉంటాయి. ముఖ్యంగా బాతులు, పెంగ్విన్స్, పెలికాన్స్, గీసు. అయితే వీటి పాదాల మధ్య చర్మం అతుక్కుని ఉంటుంది. వాటి సహాయంతో ఇవి నీళ్లపైన చక్కగా ఈదుకుంటూ వెళ్తాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 70 నుంచి 80 దేశాలు ప్రజెంట్ ప్లాస్టిక్ కరెన్సీని ఉపయోగించుకుంటున్నాయి. మొదటిసారిగా ఈ ప్లాస్టిక్ నోట్స్ ని వాడటం మొదలు పెట్టింది ఆస్ట్రేలియా. అయితే ప్లాస్టిక్ నోట్సే కాదు, ప్లాస్టిక్ కాయిన్స్ ను ఉపయోగించుకునే దేశం కూడా ఒకటి ఉంది. అదే ట్రాన్స్నిస్ట్రియా. మన ఇండియాలో అతి ఎత్తులో నిర్మించిన డ్యామ్ ఏంటో తెలుసా? దీనికి సమాధానం టెహ్రీ డ్యాము. ఉత్తరాఖండ్ లో భగీరథి రివర్ మీదుగా దీన్ని నిర్మించారు. ఇది 855 అడుగుల ఎత్తులో ఉంటుంది. సీ వాటర్స్ యొక్క చర్మం మీద ఉండే చిన్న చిన్న వెంట్రుకలు వాటికి వాటర్ ప్రూఫ్ లాగా పనిచేస్తాయి. ఇవి నీటిలో ఎంత తడిచినా సరే వాటి శరీర ఉష్ణోగ్రత మారదు. ఎక్కువ మొత్తం నోబెల్ ప్రైజెస్ ఇవ్వబడిన రంగం వచ్చేసి లిటరేచర్. సాహిత్య రంగంలో మొత్తం 117 నోబెల్ ప్రైజెస్ మొత్తం 121 మందికి ఇచ్చారు. ఇది 2024 డేటా. అయితే రీసెంట్ గా 2025లో మెడిసిన్ రంగంలో కూడా ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇప్పుడు మెడిసిన్ రంగం కూడా 117 నోబెల్ ప్రైజెస్ తో ఈక్వల్ గా ఉంది. ఆడ మగ కలవకుండా ఫలదీకరణం చెందని ఒక అండం అనేది పిండంగా మారే ప్రాసెస్ ని ప్యాథినోజెనిసిస్ అని అంటారు. గ్రీకు భాషలో దీన్ని వర్జిన్ క్రియేషన్ అని కూడా అంటారు. ఉదాహరణకి కొమడో డ్రాగన్స్ అనే జీవులు కూడా ఈ పద్ధతిని జరిగిస్తాయి. ఇవి సెక్స్ క్రోమోజోమ్స్ ని డూప్లికేట్ చేసి మగ కొమడో డ్రాగన్స్ కి జన్మనిస్తాయి. పరిశోధకుల అంచనా ప్రకారం ప్రతిరోజు ప్రతి వ్యక్తి క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోవటం వల్ల ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మరణాలు జరగకుండా ఆపవచ్చట. ఇండియాలో ఆడవారు ధరించే బంగారు ఆభరణాలు మొత్తం 24,000 టన్నుల వరకు ఉండవచ్చట. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ రెగ్యులర్ గా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.